ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కారం చేసుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారైతే ఇలా అంటున్నారండి. బిడ్డా, ఎంతో శక్తివంతమైన శివరాత్రి తల్లి ఈరోజు. నువ్వు ఈరోజు ఉపవాసాలు చేయలేకపోయినా, జాగరణలు చేయలేకపోయినా, ఎలాంటి పూజలు చేయలేకపోయినా కూడా ఈ రాత్రికి ఈ ఒక్క కథ విన్నావు అంటే చాలు తల్లి. పొద్దు పుట్టేసరికి, సూర్యోదయానికి, తెల్లవారేసరికి నీ జీవితంలో ఉన్న నీ దుఃఖాలు, నీ పాపకర్మలు, నీ కష్టాలు ప్రతి ఒక్కటి కూడా దూరమైపోతాయి. ఈ రాత్రితో నీ సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి. ఏడేడు జన్మల పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. బిడ్డా, నాకు తెలుసు నీ అనారోగ్యం కారణంగా నువ్వు పూజలు చేయలేకపోయావని, ఉపవాసం ఉండలేకపోయావని, ఈ రాత్రికి జాగరణ చెయ్యలేకపోతున్నావని కూడా నాకు తెలుసు తల్లి. అందుకే ఇలాంటి నా బిడ్డలందరికీ కూడా మోక్షం కలగాలి కదా, మంచి జరగాలి కదా, ఎంతో పుణ్యం అన్నది లభించాలి కదా. అందుకోసమే సాక్షాత్తు ఈ శివయ్య కథని నేను చెప్పబోతున్నాను. ఎవరైతే నా శివయ్య కథని ఈ రాత్రి జాగరణ చెయ్యలేని వారు, ఉపవాసాలు చెయ్యలేని వారు వింటారో వారికి ఎనలేని పుణ్యం లభిస్తుంది, ఎనలేని సంపద లభిస్తుంది, కోట్లు సంపాదించే అవకాశం లభిస్తుంది. రాత్రికి రాత్రే వారి జీవితం అంతా మారిపోతుంది. బిడ్డ తల్లి, సాయి మాట మీద నమ్మకం ఉంది కదా, నీ పాపాలన్నీ కడిగేసుకో, నీ దరిద్రాలన్నీ కడిగేసుకో, నీ కష్టాలన్నింటినీ కూడా దూరం చేసేసుకో. ఒక్క 2 నిమిషాలు నువ్వు గనక విన్నావు అంటే చాలు తల్లి, నీ జన్మ ధన్యమైపోతుంది. నువ్వు పరమ పునీతురాలైపోతావు. ఒక్క 2 నిమిషాలు వినమ్మా, ఎక్కువసేపు కూడా నేను చెప్పను తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఇలా అంటున్నారండి. బిడ్డా, చాలా శక్తివంతమైన శివరాత్రి ఈరోజు. తెల్లవారే లోపు ఈ కథను విని నీ కష్టాలన్నింటినీ దూరం చేసుకో. అఖండ రాజయోగం నీకు వరిస్తుంది తల్లి. ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ మహాశివరాత్రి రోజు, శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని అందరూ అంటారు కదా, అది నిజం కూడా. అయితే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివపూజ చేస్తారో, అలాగే ఉపవాసాలు ఉంటారో, అలాంటి వారు మహాశివరాత్రి వ్రత కథను ఖచ్చితంగా వినాలి. అప్పుడు మాత్రమే మీరు చేసే శివ పూజలకు, అలాగే ఉపవాస దీక్షలకి రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది. నువ్వు ఉపవాసం లేకపోయినా, నువ్వు పూజలు చెయ్యలేకపోయినా, ఈ కథ వింటే కూడా అవన్నీ చేసినంత పుణ్యఫలం నీకు వస్తుంది, నీకు లభిస్తుంది. అలాగే ఉపవాసాలు చేయలేని వారు, జాగరణ చేయలేని వారు ఈ శక్తివంతమైన శివుని కథను విన్నా సరే ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది తల్లి. అలాగే జాగరణ చేసినంత పుణ్యాన్ని కూడా మూట కట్టుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో ఈ శక్తివంతమైన కథను ఒక్కసారి విను, సులభంగా నువ్వు నీకు దక్కాల్సిన వాటన్నిటినీ పొందుతావు. ఒకప్పుడు విషాన్ని మింగి పరమేశ్వరుడు తన కంఠంలో దాచుకున్న రోజునే మహాశివరాత్రిగా భావిస్తారు, జరుపుకుంటారు. ఇదే శివపార్వతుల వివాహం జరిగిన రోజు. అలాగే శివరాత్రి రోజున పరమేశ్వరుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతాయి తల్లి. అయితే ఒకానొక రోజు ముక్కోటి దేవతలు అందరూ అమృతం కోసం క్షీరసాగరాన్ని మదనం చేస్తుండగా దాని నుండి హలాహలం పుట్టింది. ఆ హలాహలం అంటే విషం. ఈ విషం ప్రపంచాన్ని మొత్తం ముప్పు తెప్పలు పెడుతుంది. అప్పుడు దేవతలందరూ కలిసి శివయ్య దగ్గరకు వెళ్ళి ఏదైనా ఉపాయం చెప్పమని శరణు వేడారు. అప్పుడు నిమిషం కూడా ఆలోచించకుండా ఆ హలాహలాన్ని దిగమింగి తన కంఠంలో బంధించాడు శివయ్య. ఆ విష ప్రభావానికి శివుడి కంఠం కమిలిపోయి నీలిరంగులోకి మారిపోయింది. అందుకే ఆ శివయ్యను నీలకంఠుడు అని కూడా అంటారు. ఆ విషాన్ని దిగమింగిన వెంటనే పరమేశ్వరుడు కింద పడిపోయాడు. అప్పుడు పార్వతీదేవి తన భర్తను తన ఒడిలోకి తీసుకుని శోకసంద్రంలో మునిగిపోయింది. శివుడు మెలకువలోకి వచ్చేంత వరకు కూడా అక్కడ ఉన్న దేవతలందరూ శివయ్య క్షేమం కోసం
జాగరణ చేశారు. అప్పుడు శివయ్య మెలకువలోకి వచ్చాడు. అప్పటి నుండి శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించి జాగరణ చెయ్యటం ఆనవాయితీగా వస్తోంది. అయితే మహాశివరాత్రి వ్రత మహత్యం గురించి స్వయంగా ఆ పరమశివుడే పార్వతీదేవికి వివరించాడు. శివరాత్రి నాడు ఏది చేసినా చెయ్యకపోయినా ఈ కథను విన్నా సరే ప్రతి ఒక్కరూ కూడా శివుని ఆశీర్వాదాన్ని పొందుతారు. ఒకానొక రోజు పార్వతీదేవి శివుడిని ఈ విధంగా ప్రశ్నించింది. శివానుగ్రహం కోసం ఎంతోమంది మానవులు ఎదురు చూస్తున్నారు కదా, మీ దయకు పాత్రులు కావాలంటే సులభమైన వ్రతం ఏదైనా ఉందా స్వామి అని పార్వతీదేవి పరమేశ్వరుడిని అడిగిందట. అప్పుడు ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ వ్రత విధానాన్ని వివరించి ఈ విధంగా కథను చెప్పాడట. ఒక గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు. పశువులను వేటాడి కుటుంబాన్ని పోషించేవాడు. ఆ వేటగాడు ఒక షావుకారు దగ్గర అప్పు తీసుకుని సమయానికి అప్పు తీర్చలేకపోయాడు. అప్పుడు చెల్లించలేదని షావుకారు కోపంతో ఆ వేటగాడిని శివమఠంలో ఖైదీగా బంధించాడు. అదృష్టవశాత్తు ఆ రోజే శివరాత్రి పండుగ. వేటగాడు ఆ మఠంలోనే శివరాత్రి కథను విన్నాడు. సాయంత్రం కాగానే షావుకారు ఆ వేటగాడిని పిలిచి నా డబ్బును ఎప్పుడు చెల్లిస్తావని అడిగాడు. రేపు మీ బాకీ మొత్తం ఖచ్చితంగా తీరుస్తానని ఆ వేటగాడు చెప్పి ఆయన చెర నుంచి విముక్తి పొందాడు. అడవిలో వేటకు వెళ్ళాడు. శివమఠంలో రోజంతా ఆహారం లేక బందీగా ఉండటం వల్ల ఆ వేటగాడికి బాగా నీరసం వచ్చి ఒక బిల్వ వృక్షం నీడలో నిలబడ్డాడు. ఆ చెట్టు నీడలో ఒక శివలింగం బిల్వ పత్రాలతో కప్పబడి ఉంది. కానీ వేటగాడికి అది తెలియదు. వేటగాడు ఆ చుట్టూ కొమ్మలను విరిచాడు. చెట్టు కొమ్మలను విరిచేటప్పుడు ఆ బిల్వ పత్రాలు శివలింగం మీద పడతాయి. ఈ విధంగా ఆ వేటగాడికి తెలియకుండానే శివరాత్రి రోజున ఉపవాసం చేసి శివలింగానికి బిల్వార్చన చేశాడు. కాసేపు తర్వాత సేద తీర్చుకున్న వేటగాడు అలా నడుస్తూ వెళుతూ ఉంటే ఒక గర్భిణీ అయిన ఒక ఆమె చెరువులో నీరు తాగటానికి వచ్చింది. ఆ జింకను చూసి వేటగాడు వెంటనే బాణం విసిరిపోయాడు. అప్పుడు ఆ జింక వేటగాడిని చూసి నేను గర్భిణి, త్వరలో ఒక బిడ్డను ప్రసవించబోతున్నాను. నేను నా బిడ్డకు జన్మనిచ్చి వెంటనే నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నన్ను చంపుకో అని అంటుంది ఆ జింక. వేటగాడితో అలాగని చెప్పింది. అప్పుడు వేటగాడు కొంచెం ఆలోచించి సరే అన్నాడు. కొద్దిసేపటికి మరో జింక అటు ఇటుగా వచ్చింది. దాన్ని చూసిన వేటగాడు చాలా సంతోషించి బాణం వేయబోయాడు. ఇది గమనించిన ఆ జింక ఇప్పుడే నాకు ఋతుక్రమం వచ్చింది. నా ప్రియుడు కూడా కనిపించట్లేదు. వారి కోసం నేను వెతుకుతున్నాను. నా ప్రియుడిని కలిశాక నీ దగ్గరకు తప్పక వస్తానని చెబుతుంది. వేటగాడు ఆ జింకను కూడా వదిలేశాడు. ఈలోపు మరొక జింక తన పిల్లలతో అటువైపుగా వెళుతుంది. అప్పుడు వేటగాడు ఎంతో ఆనందించి ఇది నాకు సువర్ణ అవకాశమని ఇక ఆలస్యం చెయ్యకుండా బాణం వేయబోయాడు. అప్పుడు ఆ జింక ఓ మహానుభావా, నేను నా పిల్లలను తండ్రికి అప్పగించి వస్తాను. అప్పుడు నన్ను చంపుకో అని అంటుంది. అప్పుడు వేటగాడు నవ్వుతూ ఎదురుగా వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటానా? ఇప్పటికే 2 జింకలను వదిలేశానని వేటగాడు ఆ జింకతో చెబుతాడు. అప్పుడు ఆ జింక నా పిల్లలు బాగా ఆకలితో అలమటిస్తున్నారు. నన్ను నమ్ము, నా పిల్లలను తండ్రికి అప్పజెప్పి వెంటనే వచ్చేస్తానని ఆ జింక వేటగాడికి ప్రతిజ్ఞ చేస్తుంది. వేటగాడికి జాలి కలిగి ఆ జింకను కూడా వదిలేశాడు. ఈలోపే తెల్లారిపోతుంది. ఈ విధంగా ఆ వేటగాడికి తెలియకుండానే శివరాత్రి రోజున రాత్రంతా జాగారం చేశాడు. ఆ వేటగాడు తెలియక చేసిన ఉపవాసం, జాగారణ, బిల్వపత్రార్చన వల్ల వేటగాడి మనసు నిర్మలమైంది. ఈలోపే ఆ జింకలన్నీ తిరిగి వచ్చాయి. ఆ జింకల కుటుంబాన్ని వేటగాడు చంపలేదు. అతని హృదయం కోమలంగా మారిపోయింది. ఈ సంఘటనంతా తిలకిస్తున్న దేవలోకం వేటగాడిపై పూల వర్షాన్ని కురిపించింది.
శివుని ఆశీర్వాదంతో వేటగాడు మోక్షం పొంది ధనవంతుడు అయ్యాడు. కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున శివుడిని పూజించి ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారికి అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. అలాగే శివ పార్వతుల అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంలా మారిపోతుంది. మీకున్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది. బిడ్డా, అలాగే నువ్వు ఉపవాసం చెయ్యలేకపోయినా, జాగారణ చెయ్యలేకపోయినా ఈ కథ విన్నావు కదా తల్లి. దానివల్ల ఆ కథ ప్రభావం వల్ల నువ్వు నీ జీవితంలో ఉన్న సకల కష్టాలని నీకు దూరం అయిపోయేలా, నీకు అఖండ రాజయోగం పట్టేలా, నీ కష్టాలు దరిద్రాలు అన్నీ ఈ రాత్రితో ముగిసిపోయేలా నీ సాయి చూసుకుంటాడని, ఆ శివయ్య అనుగ్రహం నీ మీద ఉంటుందని ఈ సాయి నీకు మాట ఇస్తున్నాడు తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ సందేశం చాలామందికి ఈరోజు రాత్రి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి, మన సాయి భక్తులందరికీ, ఎవరైతే రాత్రి జాగారణ ఉంటారో వాళ్ళకి, జాగారణ చెయ్యలేని వారికి, ఎలాగో జాగారణ చేయలేకపోతున్నారు కదా, ఉపవాసాలు చేయలేకపోయారు కదా అంటూ, అందుకని ఈ కథ ఒక్కసారి వినండి. మీకు జాగారణ చేసినంత, ఉపవాసం చేసినంత పుణ్యం వస్తుందని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. రేపు మరొక మంచి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.